ఏముంటుందో తెలియదు కానీ నా ఇంటీరియర్ ఫీల్డ్లో మాత్రం నైట్ పడుకునే ముందు చివరి ఆలోచన, మార్నింగ్ లేవంగానే మొదటి ఆలోచన అసలు ఆ సైట్లో ఏం జరుగుతుంది, ఏమేం వర్క్ పెండింగ్ ఉంది అని చెప్పి. అండ్ దాని గురించి ఆలోచిస్తూ ఇంకా స్పీడ్గా చేయాలి అని అంటే మనం ఎంతమంది ఎంప్లాయీస్ని డిప్లాయ్ చేయాలి అండ్ ఏవైతే ఆర్డర్ చేయాల్సినవి ఉన్నాయో అవి ప్రీగా ఆర్డర్ చేస్తే ఇంకా ఫాస్ట్గా వస్తుంది, వర్క్ కూడా ఫాస్ట్గా అవుతుంది అని చెప్పి ప్రతి సైట్ ఫాలోఅప్ చేస్తే తప్ప వర్క్ అయితే స్పీడ్ అవ్వదు. సో ఇప్పుడు మీరు చూస్తున్న వ్యానిటీ యూనిట్ని మనం కంప్లీట్గా ఇలా కర్వ్లో అయితే డిజైన్ చేసాం. అక్కడ స్పేస్ లేదు, మనం తీసుకున్నాం. సో స్పేస్ని క్రియేట్ చేసి డిజైన్ చేయడం వల్ల లిటరల్లీ కొంచెం వేస్టేజ్ అండ్ టైం కూడా కొంచెం ఎక్కువే పడుతుంది, కానీ అవుట్పుట్ మాత్రం అందరు రెగ్యులర్గా చేసినట్టు మాత్రం ఉండదు. సో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ సిబిఆర్ని మనం బంకర్ బెడ్ కాన్సెప్ట్లో అయితే మనమైతే దీని డిజైన్ అయితే చేస్తున్నాం. సో ఉన్న స్పేస్లో కంప్లీట్గా క్లయింట్కి నచ్చినట్టు కస్టమైజేషన్ చేయడమే డిజైన్ స్పేస్కున్న స్పెషలైజేషన్. అండ్ మోర్ ఓవర్ మీకు ఇలాంటి ఇంటీరియర్ రిక్వైర్మెంట్ ఉంటే మాత్రం డిజైన్ స్పేస్ ఉందని మాత్రం మర్చిపోకండి. హలో డిజైన్ స్పేస్, చలో మళ్ళీ నెక్స్ట్ రీల్లో కలుద్దాం.